మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అమరావతి రెడ్డి గారు, సయ్యద్ గారు 2024 టమోటా ఇలా అమ్మడం చూశారా? కామెంట్ అర్థం కాలే కానీ 2024 ఇది రైతు సంవత్సరం. ఈ సంవత్సరం టమోటా పండించే ప్రతి రైతు కూడా ఎవరో కొద్ది మందిని మినహాయిస్తే ఆల్మోస్ట్ అందరికీ టమోటా పంట ఈసారి సురుడి కురిపించింది. ఈ ఎక్స్పోర్ట్ ఎన్ని రోజులు ఉండవచ్చు అన్న? అంగళ్ళు క్లోజ్ ఎప్పుడు? శేఖర్ గారు, అన్న ఎక్స్పోర్ట్ ఉన్నంత వరకు అంగళ్ళు మార్కెట్ క్లోజ్ అవ్వదు. ఎక్స్పోర్ట్ దీపావళి వరకు కూడా ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం ఆ తర్వాత కూడా కొనసాగుతుందో లేదా కాలమే నిర్ణయించాలి. దీపావళి ఇంచుమించుగా అంగళ్ళు మార్కెట్ ప్లస్ ఎక్స్పోర్ట్ కంటిన్యూ. యాక్షన్లో చాలులే వేయరా అంటే టమోటాలు ఎవరికి ఊరికే రావండి, కష్టపడాలి. రాఘవేంద్ర గారు, బాగానే ఉంది. వేలంపాట ఎవరన్నా అడుగుతాం మనము వేయమని చెప్పి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అది వేలంపాటల్లో సహజం. అడుగుతారు అన్న 5 రూపాయలు తగ్గించమని అడుగుతారు, ఎవరైనా అడిగేదే అది. కానీ వేలంపాడే వాళ్ళు ఎవరు కూడా అలా వెయ్యరు. చూసేవాళ్ళు చూసే వరకు పాడుతూనే ఉంటారు. కష్టపడితే టమాటాలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా మీకు తెలియంది కాదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, బళ్ళు చేరాలి, అక్కడ పోయి అమ్మాలి, లాభాలు రావాలి, ఇవన్నీ ఉన్నాయి. వేలంపాట సహజం అలా అడగటం. అన్న మీ నెంబర్ మనిషి అన్న ప్రతి వీడియో చివరిలో నా నెంబర్ ఉంటుంది, మీరు చూసారో చూడలేదో. 96 42 33 27 39. ఈ వీడియో చివరిలో చూడండి, మళ్ళీ నెంబర్ ఉంటుంది. బాలమల్లి సురేష్ గారు, దసరా వరకు ఉంటాయి, మళ్ళీ కొంచెం స్లో అవుతుంది. లాస్ట్ ఇయర్ దసరాకి రేట్ చూసి అందరూ శాంపుల్ వచ్చేలా ప్లాంటేషన్ చేశారు. నాకు తెలిసి అంత భారీగా డౌన్ కావు, మినిమం రేట్స్ ఉంటాయి. బిగ్ బాస్ 30 కేజీలు 700 నుంచి 1000 రూపాయలు. ఈ రేట్స్ నా అంచనా మాత్రమే. మళ్ళీ ధరలు వర్షాలపైనే ఆధారం. చూడాలి ఏం జరుగుతుందో. అనంతపురం టమాటా రాలేదు, అక్కడే అమ్ముతున్నారు. హెవీ రెయిన్ క్వాలిటీ లేవన్నా బయట మార్కెట్ రెయిన్ బికాస్ టమోటా డ్యామేజ్ అవుతున్నాయి మార్కెట్లో. సుధా గారు, భారీగా వర్షాలు పడుతున్నాయి, క్వాలిటీలు లేవు. వర్షాలు భారీగా పడటం వల్ల టమాటాలు క్వాలిటీ రావడం లేదని సుధా గారు కామెంట్ పెట్టారు. ఇది వాస్తవము. వర్షం పడుతూనే ఉంది, టమాటాల క్వాలిటీలు దెబ్బతింటున్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా రెయిన్ పడుతున్నాయి, అందరూ రోజు ధర తగ్గుతుందని టమోటా పంటల్ని వదిలేయకండి. రేట్స్ పక్కా. స్మాల్ బాక్స్ 500 600 పక్కా అమ్ముతాయి. డోంట్ వరీ అబౌట్స్ రేట్స్, యూ ఫోకస్ ఆన్ యువర్ ప్లాన్స్. మాది కళ్యాణదుర్గం ఏరియా. తోటలు ఉన్నాయి కానీ చాలా కటింగ్ పడవు, కాపులు తక్కువగా ఉంది. నిన్న కూడా ఇలాంటి కామెంట్ అన్నదాత పెట్టారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ధర తగ్గుతుందని ఎవరు ఆందోళన చెందకండి. ఖచ్చితంగా చిన్న బాసులు 500 600 పక్కగా పెడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలపైన ఆందోళన చెందకుండా మీ తోటల్ని, మీ పంటల్ని కాపాడుకోమని పవన్ కుమార్ గారు అన్నదాత సలహా ఇస్తున్నారు. అక్టోబర్ ఎండింగ్ అండ్ నవంబర్లో స్టాక్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, అదే మాట 10 days తర్వాత చెప్పండి, రెయిన్స్ ఆగిపోయాక. ఏంటని అడిగారు. అందరూ అక్టోబర్ చివరిలో మరి నవంబర్ తొలి వారంలో స్టాక్ ఎక్కువగా వస్తుంది అంటున్నారు. బాగానే ఉంది. 10 రోజుల తర్వాత, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కదా, ఈ 10 రోజుల తర్వాత ఈ మాట చెప్పండి చూద్దాం అని ఎన్టీఆర్ నాయుడు ఫ్యాన్స్ గారు కామెంట్ పెట్టారు. అన్నా నవంబర్లో రేట్స్ ఎలా ఉంటాయన్న? అన్నా నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఏ నెలైనా సరే రానున్న టమాటా ధరలు వర్షం పైన మాత్రమే ఆధారం. రెండోది వచ్చే నెలలో ఎక్స్పోర్ట్ కూడా ఉండకపోవచ్చు. బట్ మన దగ్గర అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి కాయలు భారీగా వచ్చే అవకాశాలు అయితే సన్నగిలుతున్నాయి. ఇక దాదా గారు, మీ వీడియోస్ చూస్తే రైతులు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే మీ కామెంట్ ఆన్లో ఉంటుంది కాబట్టి. వీడియోస్ చేస్తే ఏమొస్తుంది, రైతులకు అదే కామెంట్ చేస్తే ఏ ఊరిలో ఎంత వర్షం ఉందో, ఏ ఊరిలో ఎంత ప్లాంట్ జరిగిందో ప్రతి సమాచారం తెలుస్తుంది అని దాదాపు కామెంట్ పెట్టారు. ఇన్నాళ్లకు ఇంతకుముందు వరద చెప్పడం జరిగింది. ఇది మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మొత్తం మీద ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. ఈ దీపావళి వరకు ధరల గురించి పెద్దగా ఆందోళన వద్దు. వర్షాలు కూడా పడుతున్నాయి. ఎగుమతులు కూడా ఉత్తర భారతానికి ఈ నెల చివరి వరకు ఇంచుమించు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటారా, తోట పరిస్థితి బాగాలేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షం పడి నిలిచిపోతే తోటకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ చిరుజల్లులతో మాత్రం టమోటా శత్రువు లాంటిది. చూద్దాం ఏమేమి జరుగుతుందో. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సంక్రాంతి వరకు గిట్టుబాటు ధర ఢోకా ఉండదని చెప్పి ఆ తదాసు అనాలి. ఆ సర్వేశ్వరుడు
దీవించాలి. అల్లా కరుణ మనకు దక్కాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడింది ఏది రాదు. చదువైనా సరే, డబ్బైనా సరే, పంట అయినా సరే, ఏదైనా జీవితంలో కష్టపడితేనే దాన్ని మనం సాధించగలము. కష్టే ఫలి అన్నారు పెద్దలు. వేలం పాటలు అడగడం మామూలే. చాలు ఒక 10 రూపాయలు తగ్గించి, 20 రూపాయలు తగ్గించు అని చెప్పి. కష్టపడితేనే పంట అయినా సరే, డబ్బులైనా సరే, డబ్బులు ఊరికే రావు.